జూబ్లీస్ లో బీఆర్ఎస్ వినబోతుందా? ఈ రోజు జన ప్రపంచం మీరు చూస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో షేక్పేట్ డివిజన్ లో ఈ రోజు కేటీఆర్ గారి రోడ్ షో ఉంది. ప్రతి ఒక్క గల్లీలో చూస్తే షేక్పేట్ లో ఉన్న షేక్పేట్ డివిజన్ లో ప్రతి ఒక్క క్లస్టర్ లో ప్రతి ఒక్క గల్లీ నుంచి ఈ రోజు మహిళలు కానీ యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ కి ఈరోజు మొత్తం ఏ విధంగా గుణపాఠం చెప్తారో ఈ ప్రపంచాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు ఏముంటది అలా పరిస్థితి ఎలక్షన్ లో అనేది. కాంగ్రెస్ జూబ్లీస్ గట్ట కాంగ్రెస్ గట్ట అంటున్నారుగా, ఎప్పుడుండే కాంగ్రెస్ గట్ట ఎప్పుడు కూడా లేదు. ఇంత ముందు కూడా బీఆర్ఎస్ గట్టనే, ఈ రోజు కూడా బీఆర్ఎస్ గట్టనే. బై డిఫాల్ట్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ పాలనలో వచ్చింది. ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఈ జనాల్ని చూస్తే మీకు తెలుస్తుంది. దాదాపు ఇన్ని రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణ చేయలేదు, మంత్రి పదవి అజారత్తుని గారికి ఇచ్చారు. ఎలా చూస్తారు? అది అంతా కూడా ఒక చీటింగ్ చేయడానికి, ఒక ముస్లిం కులస్తులకు ఎలక్షన్ గురించి కాన్స్టిట్యూషన్ చేతుల్లో పెట్టుకొని చీటింగ్ చేయడానికి ఎలక్షన్ ఉన్న సందర్భంగా ముస్లిం ఓట్లు దోచుకోవాలనే ఉద్దేశంతో చీటింగ్ పరంగా ఈ రోజు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జూబ్లీస్ దాదాపు 96,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఎటువైపు ఉన్నాయి? 1,30,000 ఉన్నాయి. 1,30,000లో దాదాపు 95% మంది ఈ రోజు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 5% కూడా ఎవరికి ఓటు వేయదని డిసైడెడ్ గా ఉన్నారు.